నెక్స్ట్ మోదీకి ఎదురేది ఆర్కే రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు. ఒకసారి ఇది చూద్దాము. 4th పేజీలో ఏం రాసిండో. మోదీకి ఎదురేది, ఆయనకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరన్నది, ఎదురు లేదన్నది ఈ విశ్లేషణ. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏలో మీరు మళ్ళీ భాగస్వామి కావాలని కోరుతున్నాం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త, ఆ విశ్లేషణ. ఇది కొంత టీడీపీ ఫేవర్గానే అటు ఇటుగానే ఉంటుంది. దాని తర్వాత కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తమిళనాడులో ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధి బలమైన నాయకులుగా ఉండేవారు. అప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధీ అత్యంత శక్తివంతమైన ప్రధానిగా ఉండేవారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చోటు లేకపోయినా కరుణానిధితో పాటు ఎంజీఆర్ కూడా ఏదో ఒక దశలో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటముల ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలు పూర్తి స్థాయి స్వేచ్ఛను అనుభవించాయి. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ ఇంతకాలానికి కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులు అనుకున్నవారు సైతం మోదీ అధికారానికి తలొంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంతో రాజీ పడని తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నాం. ఆ ప్రభుత్వంలోని 2 మంత్రులు జైలుకే పరిమితమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పరిస్థితి కూడా చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏడాదిగా జైలుకే పరిమితమయ్యారు. మరో మంత్రి కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ ను కూడా ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అధికారం కోల్పోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతోంది. అవధులు లేని అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డ ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితే తీసుకుందాం. 9.5 ఏళ్లుగా ఆయన మకుటం లేని మహారాజులా వెలుగొందారు. నియంత తరహా పాలన సాగించారు. అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సంపాదనకు అలవాటు పడ్డారు. 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోయారు. దీంతో భారత రాష్ట్ర సమితి మనుగడే ప్రశ్నార్థకమైంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో సారు కారు 16 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లి 9 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ మరో 2 నెలల తర్వాత జరగబోయే ఎన్నికల్లో 2 నుంచి 3 సీట్లు గెలుచుకోగలదా అన్న సందేహం కలుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ భవిష్యత్తుపై బీఆర్ఎస్ నాయకులకు బెంగ పట్టుకున్నది. ఎంతలో ఎంత తేడా! లోకల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఎందుకు ఈ నిస్సహాయత? వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు ఇతర నాయకులు కూడా మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడలేకపోవడానికి మరో ప్రధానమైన కారణం ఉన్నది. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం వృద్ధాప్యంలోకి చేరిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న నాయకులందరూ 7 పదులు దాటిన వారే కావడం గమనార్హం. ప్రధాని మోదీ వయస్సు కూడా 7 పదులు దాటినప్పటికీ వృద్ధులందరిలోకి యువకుడిగానే ఆయన చెలామణి అవుతున్నారు. 7 పదులు దాటిన తాము ప్రధాని మోదీతో తలపడి సాధించేది ఏంటి? అధికారం దక్కించుకోలేకపోతే తమ రాజకీయ జీవితం ముగిసినట్టే కదా అని ఆయా నేతలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో కురువృద్ధుడు శరద్ పవార్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఆయన మోదీతో చేతులు కలపడానికి నిరాకరించడం వల్ల సొంత పార్టీని కూడా కోల్పోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్, బీహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీష్ కుమార్ కూడా 7 పదులకు కాస్త అటు ఇటుగా ఉన్నారు. దీంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మోదీ ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, బీహార్లో తేజస్వి యాదవ్ యువకులే అయినప్పటికీ సీరియస్ పొలిటీషియన్స్ గా వారికి గుర్తింపు రాలే. దక్షిణాదికి వస్తే కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులు పినరయ్ విజయన్, స్టాలిన్, నవీన్ పట్నాయక్, సిద్ధరామయ్య 70 ఏళ్లు దాటిన వాళ్లే. తెలుగునాట చంద్రబాబు, కేసీఆర్ కూడా 7 పదులకు చేరిన వారే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిన్న వయసు వారే అయినప్పటికీ వారి పాత్ర పరిమితమే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందున ఆ పార్టీ అధినాయకత్వానికి మాత్రమే విధేయులుగా ఉండాలి. జగన్ ప్రాంతీయ పార్టీ అధినేత అయినప్పటికీ ఆయన పైన ఉన్న కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ముందు తలొంచాల్సిన పరిస్థితి. జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోదీతో తలపడే నాయకుడు ఒక్కరు కూడా కనబడట్లే. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వయస్సు రీత్యా అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ప్రధాని మోదీని ఎదుర్కొనే విషయం పైన ఆయన ధీటుగా ఎదగలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎవరూ ఎదగలే. బీజేపీ మాతృ సంస్థగా భావించే ఆర్ఎస్ఎస్ కూడా మోదీ ఆధిపత్యాన్ని ఆమోదించక తప్పని పరిస్థితి.
అబ్కీ బార్ మోదీ సర్కార్ అని ప్రధానమంత్రి ప్రకటించినా అదేంటి బీజేపీ సర్కార్ అని చెప్పడం లేదు అని ప్రశ్నించలేని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని నరేంద్ర మోదీ అఖిల భారత స్థాయి ప్రాంతీయ పార్టీగా మార్చుకొని తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతున్నారు. స్థూలంగా భారత రాజకీయ ముఖ చిత్రం ఇది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ధిక్కరించగలరా? ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు ఎవరూ ధిక్కరించలేని పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్స్ లో ఉన్న నాయకులు కూడా మోదీని పొగుడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇది ఎంతకాలము ఏంటి అన్నది భవిష్యత్తులో వాళ్ళ పనితీరు, ప్రజల ఆలోచనల దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈయన మొత్తం ఈ చంద్రబాబు గురించి రాసుకుంటూ వచ్చిండు. సో ఇట్లా నరేంద్ర మోదీ హవా నడుస్తున్నది. ఇప్పుడు ఓవరాల్ ట్రెండ్ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఇది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీని అనే ఒక వాతావరణం అయితే క్లియర్గా ఉన్నది. సో వాళ్ళకి ఈ అయోధ్య రామ మందిర అన్న అంశం కూడా చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. దాంతోపాటు ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. వీళ్ళు కూటమిని వాళ్ళు 500లకు పైన స్థానాల్లో ఒక్కరే అభ్యర్థిని పెట్టాలన్న ఒక ఆలోచన గొప్పదే అయినా దాని ద్వారా బీజేపీని కట్టడి చేసే అవకాశం ఉన్న ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచనలు, వాళ్ళ స్వార్థము, ఉనికి కారణంగా అవన్నీ ఒక కలయికగా కూటమిగా ఉండలేని సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. అదంతా ఈజీ కూడా కాదు, ఎందుకంటే మనకి చరిత్ర చెప్తున్నది కదా.